ధర్మానికి అతీతమైంది, మతానికి కూడా అతీతమైంది. అంటే ట్రాన్సెండింగ్ రిలీజన్, ట్రాన్సెండింగ్ ధర్మ, దట్ ఈస్ రైచియస్నెస్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఇలాంటివన్నీ కూడా అన్నీ ట్రాన్సెండ్ అయి దాటిన తర్వాత స్పిరిచువాలిటీ. సింపుల్గా చెప్పాలంటే రిలీజన్ ఒకటి ఉంది, ధర్మం. అంటే ఈ రెండు కూడా ఏ రెండు ఈ జీవితంలో ఇక్కడ మనిషి ఉండగా ఈ రెండు ఉండాలి. రిలీజన్ ఉండాలి, ధర్మం ఉండాలి. అంటే ధర్మం అంటే కాండక్ట్ ఆఫ్ ది మ్యాన్, అప్రోప్రియేట్ కరెక్ట్ కాండక్ట్ అండ్ బిహేవియర్, కరెక్ట్ జడ్జ్మెంట్ ఇన్ హిజ్ యాక్షన్స్, ఇవన్నీ దీనికి ధర్మం మనకి రైచియస్నెస్ అంటాం. దాన్ని వర్చ్యూస్ ఆర్ డిఫరెంట్. దాతృత్వము, త్యాగము, అవన్నీ, సత్యవ్రతం, దే ఆర్ ఆల్ డిఫరెంట్. అవన్నీ ఏమిటంటే వర్చ్యూస్ అంటే మచ్ మోర్ దాన్ ది గుడ్ కాండక్ట్. ఏ మ్యాన్ మే నాట్ హ్యావ్ గ్రేట్ వర్చ్యూస్. వర్చ్యూస్ అంటే బలి చక్రవర్తి దాత వర్చ్యూ అంటాం. దాన్ని ఇంగ్లీష్ మాటల్లో చెప్పాలంటే అదొక అద్భుతమైనటువంటి గొప్ప గుణం. అది ఉండకూడని గుణం లేకుండా ఉంటే చాలు ధర్మం, అంతే. ఏది ఉండకూడదు అది లేకుండా ఉంటే దాని ధర్మం అంట. వర్చ్యూస్ ఆర్ నో వర్చ్యూస్. చాలా మట్టుకు మతం ఈ కాండక్ట్ని, ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మతం ఎప్పుడూ వాడిని రిమైండ్ చేస్తూ ఉంటుంది. మతం అంటే దేవతారాధన, కర్మకాండ అంటే పితృదేవతలకి, అతిథి అభ్యాగతులకు, ఇవన్నీ తన విద్యుక్త ధర్మాన్ని, రెస్పాన్సిబిలిటీస్ని చూస్తూ ఉండడం. సంస్కారములు, హిందూ ధర్మంలో సంస్కారం పుట్టినప్పటి నుంచి 10 రోజులు పురుడు అంటాం. ఏ పని చేయం, శుభకార్యాలు చేయం. ఆశౌచం అంటాం, దాన్ని అశుచి అంటాం. 10 nights తర్వాత శుచి అంటాం. బారసాలు అంటాం, బాలసారి అంటాం, నామకరణం అంటాం. ఇవన్నీ కూడా రిలీజన్లో ఉంటూ, రైచియస్నెస్లో ఉంటే అది సామాన్య జీవనం. దెన్ హీ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఎనీథింగ్, హీ ఈజ్ జస్ట్ పాసింగ్, టేకింగ్ ది సర్టిఫికేట్ దట్ హీస్ కాండక్ట్ ఈజ్ గుడ్ అని. ఆ తర్వాత స్పిరిచువాలిటీ వస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉందంటే స్పిరిచువాలిటీ ఫస్ట్. కొన్ని రిలీజన్ ఉందా? రిలీజను లేదు. అయితే రిలీజన్ బేస్డ్ కాండక్ట్ ఆర్ ట్రాన్సెండింగ్ రిలీజియస్ ప్రాక్టీసెస్, అచీవింగ్ ది వర్చ్యూస్, అవి కనపడవు. పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ టాకింగ్, రైటింగ్ అండ్ ట్రేడింగ్ అని ఓన్లీ స్పిరిచువాలిటీ. ఇది తల కింద. ఎవరి విషయం మాట్లాడుతున్నాను నేను? లీవ్ ది కామన్ మ్యాన్, ఈజ్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. రిలీజియస్ ప్రాక్టీసెస్లో మనిషి ఉండాలంటే వాటికి సంబంధించిన కర్మకాండకి కొంత జ్ఞానం, అటువంటి వాతావరణం ఇంట్లో ఉండడం. అంటే ఉదయం 7 గంటలకి పరిగెత్తుకుని వర్క్కి వెళ్ళేవాడికి రిలీజన్ ఏముంటుంది? ఏ పని ఏ కర్మ చేస్తాడు? ఈ మడిగట్టుకు భోజనం చేయడం, శుచి, ఇవన్నీ ఎలాగా? సో ప్రాక్టీసెస్ ఆఫ్ రిలీజన్ మైనస్ ది అకంపెనింగ్ ది కాండక్ట్ కొన్ని చోట్ల ఉంది. కాండక్ట్ అండ్ రిక్వైర్డ్ కాండక్ట్ అండ్ రిలీజన్లో మళ్ళీ రిక్వైర్డ్ కాండక్ట్ లేకుంటే రిలీజన్ ఉంది. వీళ్ళందరూ కాక మరో కేటగిరీ ఉన్నారు. ధర్మం మోర్ ఇంపార్టెంట్, వన్ మస్ట్ బి ట్రూత్ఫుల్, మస్ట్ బి ఆనెస్ట్ అండ్ క్లీన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ రిలీజన్. సో దే ఆర్ ఏ లా టు దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి వాళ్ళే స్క్రిప్ట్ రాసుకున్నారు. రిలీజన్ ఈజ్ మచ్ బిలో మై స్టాండర్డ్, ఐ డోంట్ గో ఇన్ టు ఇట్, ఇట్స్ నాట్ నెసరీ అని కొందరు. At the same time, they are ignorant of the
message in the religion, ignorant of the content of religion. What is religion? What is a ritual practice? తెలియవు, వాటిలో మెసేజ్ తెలియదు. అదొక కేటగిరీ వచ్చింది. కామన్ ఫోక్స్ గురించే మాట్లాడుతున్నాను కొంతవరకు. బట్ దట్ ఇస్ దే ఆర్ నాట్ గిల్టీ ఆఫ్ ఎనీథింగ్. వాళ్ళు ఏ పాపం చేయటం లేదు, తప్పు చేయటం లేదు, అధర్మము చేయటం లేదు. ఇంకొక కేటగిరీ చాలా రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఉంటూ అధర్మమే వే ఆఫ్ లైఫ్గా పెట్టుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ఆల్ మారల్ లాస్ బట్ రిలీజియస్. రిలీజియస్ అంటే టు దెమ్ రిలీజియన్ ఈజ్ ఎ ప్రాక్టీస్ which does not contain any message to him. The religion that he is following does not carry a message addressed to him. ఆ కేటగిరీలో చాలామంది యూ ఫైండ్ రిలీజియస్ పీపుల్. రిలీజన్ అండ్ స్పిరిచువాలిటీ కంబైన్డ్, దట్ ఈస్ ది పాత్. సన్యాసి ఉన్నాడు, రిలీజన్ ఉండదు. ప్యూరిఫికేషనల్ ప్రాక్టీసెస్, ప్రాయశ్చిత్తము, తర్పణం ఇట్లాంటివే సన్యాసికి ఉంటాయి. బట్ టుడే ది సన్యాసి ఈజ్ నాట్ హ్యాపీ టు బి జస్ట్ ఎ సన్యాసి. He wants an institution and he wants to be head of it. And all the trappings of a పీఠాధిపత్యము అవి ప్రాపర్టీస్. అందులో బోర్డు రిలీజను, టెంపుల్. ఒకసేమో ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్, పబ్లిక్ ఇంటరాక్షన్ అండ్ స్పిరిచువాలిటీ ఆన్ టు హిమ్సెల్ఫ్, అబౌట్ హిమ్సెల్ఫ్. అక్కడ కూడా ఏమవుతుందంటే ధర్మ ప్రచారం జరగాలి. సత్యము, దయ, శౌచం ఇవన్నీ ఉన్నాయి. ప్రచారం చెప్తారు, రిలీజన్ గురించి ఏదో మాట్లాడతారు, రిచువల్స్ ఉంటాయి. అక్కడ మళ్ళీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, మెటీరియలిస్టిక్ వాల్యూసే వస్తాయి. అటు మెటీరియలిజమే ఉంటుంది. ఎవరో దానం చేయాలి, ధర్మం చేయాలి. ఇట్ ఈస్ నౌ వెరీ కన్వీనియంట్ టు ది కామన్ మ్యాన్ టు హ్యావ్ ఎ మఠం అండ్ ఏ స్వామీజీ అరౌండ్. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో దానం చేసేసి మఠాన్ని కూడా దండం పెట్టి, రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎక్కువ లేకపోయినా, ఒకవేళ ఉండి స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ రెండు కూడా అక్కడ ఉంటాయి. ఆయనతో స్పిరిచువాలిటీగా మాట్లాడతారు, మళ్ళీ రిలీజన్ అంటారు, చేస్తారు. ఈ విధంగా సన్యాసీస్ ఏమో అతడు ఉండవలసినది సన్యాసం అంతే, అన్నిటినీ వదిలిపెట్టడం. కర్మకాండ కేవలం తపస్సు, మౌనము, భిక్షాటన, దేన్ని చూడకపోవడం, ఏ విషయాన్ని గురించి తనకి ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే పబ్లిక్ వెల్ఫేర్ మీద మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. పబ్లిక్ వెల్ఫేర్ అంటే నా దగ్గరికి వచ్చి దండం పెట్టే వాళ్ళ వెల్ఫేర్ మాత్రం కాదు, సొసైటీ యాజ్ సచ్. సమాజంలో వెల్ఫేర్ అంటే ధర్మం కూడా బాగా నడవాలని కోరికతో తను చేసిన ఏదైనా దేవాలయం, అక్కడ దేవతా ప్రతిష్ఠ ఉంటే దానికి అర్చన చేయడం, అదేమో ఆ పుణ్యం లోకానికి చేయడం, తనకోసం కాదు. అది మఠం కానీ, పీఠం కానీ, సన్యాసి కానీ చేయవచ్చు. ఇప్పుడు కలి అనే మాటకు అర్థం ఏంటంటే సత్వగుణం తగ్గిపోయి రజోగుణం పెరిగి తమస్సుతో స్నేహం చేయడం అని అర్థం. రజోగుణం, తమోగుణం కలిపి ఫ్రెండ్స్. భుజం మీద రెండు చేతులు వేసుకుని తిరగడం, సత్వగుణం ఎక్కడ ఉండదు. ఆ రెండే కనబడుతూ ఉంటాయి మనకి. ఇది ఈ కలి ధర్మంలో దీంతో ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నటువంటి కథ అంతా ఇది. ఇందులో వాట్ ఈస్ ది రైట్ మెసేజ్ టు ది కామన్ మ్యాన్ తెలియదు. కొంచెం చదువుకుని కాస్త వాట్ ఈ రిలీజన్ ఏదో కాస్త గ్రంథాలు చదువుకున్న వాడికి ఎవ్రీథింగ్ లుక్స్ టు బి రాంగ్. ఆ సన్యాసి అలా ఉన్నాడు, ఈ మఠం ఇలా ఉంది, గుడి ఇలా ఉంది, భక్తులు ఇలా ఉన్నారు, రిలీజన్ ఎంత ప్రాక్టీస్ ఇలా ఉంది, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. సో హీ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ నాస్టిక్, అగ్నాస్ట్.
అగ్నాస్టిక్ యాటిట్యూడ్ వస్తుంది. ది కంటైన్ ఎవ్రీబడి. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉండే రెండు రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ, టెంపుల్స్లోను మఠాల్లోనూ ఉండే ప్రాక్టీసెస్ కానీ, వీటికి ఎక్కువ ప్రచారం ఎందుకు ఉంటుందంటే, రిలీజన్ ప్రాక్టీస్ చేయాలి కదా, అది చేయలేనప్పుడు మఠం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి చివరికి తండ్రి గారి తగ్గినం పెడితే కూడా మఠానికి వెళ్ళి డబ్బు ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తారు? చేయటం లేదు. ఏమంటే మేము ఎక్కడో ఉన్నాం, మాకు వీలు కదా. అంటే కర్మకాండ కూడా తాను ఆచరించవలసింది ఇన్స్టిట్యూషన్కి ఇంత డబ్బు ఇచ్చాడు. కర్మకాండ క్షీణించింది. రిలీజన్ అంటే గాడ్ వర్షిప్ ఇన్ వేరియస్ ఫార్మ్స్, అది మాత్రం ఉంది. ఇది ఎవరి విషయం అంటే, ఎవరికి ఈ రిచువల్ అంతా కూడా విహిత కర్మ, దే మస్ట్ ఫాలో దిస్ అని అనుకున్నాము అని రూల్స్ ఉన్నాయో వాళ్ళు కదా దీన్ని వదిలిపెట్టేది. అలాంటి విహిత కర్మ అంటూ బైండింగ్ లా లేకుండా ఉన్నటువంటి సూత్రులని 4 కులం అంటామే, వాళ్ళకి విహిత కర్మ అంటే ఏమీ లేదు. రోజు సంధ్యావందనం చేయాలా, మడిగట్టుకు భోజనం చేయాలా, అలా ఏమీ లేదు. వాడికి రిలీజన్ ఈజీ. గుడికి పోతాడు, బతుకుతాడు, తన పని తను చేసుకుంటాడు. అంటే శూద్ర అంటే నా ఉద్దేశం ఈ 3 క్యాస్ట్స్లో లేకుండా ఉన్నవాడు మాత్రమే కాదు, అందులో లోయర్ స్టాట్ ఆఫ్ ది సొసైటీ. తిరుపతి పెడతాడు, అక్కడ పెడతాడు, ఇక్కడికి పెడతాడు, ఏదో దండం పెట్టేస్తాడు. ఏ మంత్రం చదువుతున్నాడో, నీ పేరేమిటి, ఏదో ఎల్లయ్య, చాలు దండం పెట్టేస్తాడు. మంత్రం చదివాడో పద్యం చదివాడో ఏమిటి తెలియదు. వాడింట్లో వివాహాది క్రతువులన్నీ కూడా చదువుకున్న పురోహితుడు ఎవడు జరుగుతున్నాడు, ఎవడో చేస్తున్నాడు. అంటే రిలీజన్లో వాడు ఫాలో అవుతున్నాడు కానీ వాడికి లభించటం లేదు. రిలీజన్ లభించగలిగిన చోట వాడు ఫాలో అవ్వటం లేదు. చేయవలసిన చోట ఇంకోళ్ళకేమో ప్రాక్సీ ఇస్తున్నాడు. ఇవన్నీ డిఫెక్టివ్గా ఉన్నాయని చెప్పి నాస్తికుడు అవుతున్నాడు. మరొకడు సన్యాసి మఠాల్లో వైరాగ్యం లేనటువంటి సన్యాసులు చాలామంది ఉన్నారు. సరే అయితే ఏంటి, వాళ్ళు సన్యాసం పుచ్చుకోగానే వెంటనే వైరాగ్యం వస్తుందా? ఏదో ఉంటాయి, ప్రాక్టీస్ చేయగా వైరాగ్యం. సన్యాసం 2 రకాలని చెప్పాను కదా. వైరాగ్యం చేత సన్యాసించిన వాడికి వైరాగ్యం సహజంగానే ఉంటుంది. వైరాగ్య కొరకు సన్యాసం తీసిన వాడికి దానికి ప్రాక్టీస్లో ఉన్నాడు. ట్రైన్ టు ఎక్వైర్ ఇట్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా అలా ఉండగా రిలీజన్ హ్యాస్ బికమ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఇది న్యూ డైమెన్షన్ టు ది లాస్ట్ 1 century history of India. 100 years before that, religion was only a target of the anti-religionists or the other religionists. Within Hinduism, everyone was practicing what he should do, what he could. But within the society, it is a subject matter of politics. ఈ పాలిటిక్స్లో సో రిలీజియస్ పాలిటిక్స్, పొలిటికల్ రిలీజన్, ఈ రెండు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్కి కర్తవ్యం ఏమిటి? చేతనైనటువంటి విధంగా రిలీజియన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎంత చేతనవుతుందో అంత ఫాలో అవ్వాల్సిందే ప్రతివాడు. పురోహితుడు ఉన్నాడు, లేడు, అయినా సరే ఎంత చేస్తాం? రిలీజన్ ఒక గాడ్స్ ప్రేయర్, శుచి, ఇవాళ ఏకాదశి, ఇవాళ జాగ్రత్తగా ఉండాలి, ఇవాళ పండుగ, స్నానం చేయాలి, దేవుడికి దీపం పెట్టాలి. ఈరోజు ఏదో భాద్రపద మాసం వచ్చింది, కృష్ణపక్షం వచ్చింది, ఎక్కడికైనా తీర్థానికో ఎక్కడికైనా వెళ్ళి పితృదేవతలకి తర్పణ ఇవ్వడం, అక్కడ పురోహితుని సంపాదించుకోవడం, ఏదైనా ఒకటి శుభకార్యం అంటే ముహూర్తం ప్రకారం అయితే మంచి పని చేసుకోవడం. కొంత ఎంత చేతనవుతుందో రిలీజన్ తన మీద తానే డిపెండ్ అయ్యి ఇంకోటి మీద కాకుండా. పురోహితుడు దొరుకుతూనే ఉన్నాడు, వాళ్ళు పెద్ద ప్రొఫెషనల్స్ అయిపోయారు, ఎంత వీలైతే అంత రిలీజన్.
ఎంత రిలీజన్ తను ఫాలో కావడానికి సాధ్యం కావటం లేదు అంత స్పిరిచువాలిటీ, అంత జ్ఞాన గుణములతో తాను సప్లిమెంట్ చేసుకో. నాకు నెగిటివ్ థింకింగ్ రాకూడదు, సంతృప్తి, జ్ఞానం, వైరాగ్య దృష్టి నాకు కావాలి. బట్ దట్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ టు ది రిలీజన్. ఈ రిలీజన్లోంచి వచ్చినటువంటి స్పిరిచువాలిటీ అది. నాకు పండు కావాలి కానీ చెట్టు అవసరం లేదు అనుకోలేదు కదా. పండు కావాలంటే చెట్టుని కాపాడుకోవాలి. సో ది ఫ్రూట్ ఆఫ్ రిలీజన్ ఈజ్ అల్టిమేట్ ఫ్రూట్ ఆఫ్ రిలీజన్ ఈ స్పిరిచువాలిటీ. సో ఎంత చేతనో అంత సాంప్రదాయం కాపాడుకోవాల్సిన బాధ్యత. ఈ విధంగా అందరికీ కూడా బాధ్యతతో చెప్పగలిగినటువంటి బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉండాలి. మీరు మరికొందరు పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ అపకారం ఏం జరగదు, ఏదో మడి ఆచారం ఏదో ఉంటుంది, ఏదో చేస్తున్నారు. ఇలా ఉండగా మరికొందరు తాంత్రికులు ఉన్నారు. తంత్రాలు, యజ్ఞాలు, ఖర్చులు చేసి అందరి చేత చావగొట్టి చాకరీ చేయించుకుని కోట్ల కొద్ది రూపాయలు వసూలు చేసుకుంటూ సత్వగుణము ధర్మము కాక పొలిటికల్ లీడర్స్ లాగా ఫాలోయింగ్ కోసం వెంపర్లాడేవాళ్ళు కొంతమంది. ఒక ఫేమస్ మఠాధిపతి ఒకడు, పీఠాధిపతి అంటారు ఆయన రకరకాల యాటిట్యూడ్, పేరు చెప్పక్కర్లేదు. అమెరికా నుంచి ఒక భక్తురాలు వచ్చింది. నేను ఎంత డబ్బు తెచ్చావు అమెరికా నుంచి అన్నాడు. స్వామి 4 లక్షలు తెచ్చాను. నీకు 2 సార్లు అక్కడ 2 పెట్టిపో. సరే, అక్కడి నుంచి ఇంకో మఠంలో స్వాముల వారి దర్శనం కోసం వెళుతోంది ఆవిడ. ఆ విషయం తెలుసుకుని, చూడు వెనుకరా, గురువు అంటే ఏమనుకుంటున్నావు, ఒకచోటే ఉండాలి, మరో చోటకి వెళ్ళి నువ్వు ఇంకోటి ఏదో సమర్పించి వాళ్ళ చుట్టూ తిరిగావా నాశనం అయిపోతావు, జాగ్రత్త ఆయన అన్న మాటలు. ఆయనకు గురువు, ఆయనకు మఠాధిపతి, ఆయన జ్ఞానం అది, ఆయన సత్వగుణం అలా ఉంది. అయినా ప్రజలు ఇస్తారు, పూజ చేస్తారు, భయంతోనో భక్తితోనో. ఈ 2 లేకపోయినా క్యాజువల్గాను మనకెందుకు కూడా అనుకున్నాం ఏదో చేస్తారు. ఈ లోకంలో సమాజం యొక్క స్థితి చెప్తున్నాను. అందులోనే మన కర్తవ్యం యథాశక్తిగా రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏమిటో తెలుసుకొని ఆచరించడం. పంచాంగంలో రాస్తారు వాళ్ళ ఫలానా వ్రతం. ఉదాహరణకి దీపావళి అమావాస్య ముందు రోజు చతుర్దశి, అది యమ తర్పణం ఉంది, యముడికి తర్పణం చేయాలి ఆ రోజు. చాలా పెద్ద పని ఏం లేదు. ఎవరన్నా పురోహితుడు ఏమిటయ్యా దీని సంగతి, ఏం చేయాలి దీన్ని అడిగితే నేను తెలుసుకుంటానంటాడు, వచ్చి చెప్తాడు. 10 నిమిషాలు వచ్చిపో, ఆ తర్పణ అయితే మా చేత చేయించు. దానికి పంచాంగంలో రాశారు, ఇంట్లో పంచాంగం ఉండడం. ఆ మాత్రం ఏం చేయాలో ఆ పురోహితుడు చెప్పడం, ఆ కాస్త చేయించేసాడు. లేకపోతే సాంప్రదాయం ఇంకా క్షీణిస్తుంది, సాంప్రదాయం మర్చిపోతారు, మతం ఏంటంటే తెలియకుండా పోతుంది. దాంతో పాటే ఏది మనం రిలీజన్ అంటున్నాము దాని యొక్క అంతరార్థం, దాని యొక్క అల్టిమేట్ గోల్, డెస్టినేషన్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీకి ముందుగా ఉండే పూర్వరంగంలో, అర్లియర్ థ్రెషోల్డ్లో యోగక్షేమాలు ఉన్నాయి. మనిషికి యోగక్షేమాలు కోరి రుణాలు తీర్చుకోవడం కోసం పితృదేవతలు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం కోరుతున్నారు, యముడికి తర్పణం ఏమిటండి, వాడు మన జోలికి రాకుండా. మహాలక్ష్మి ఎందుకు ఆరకంటే మా ఇంటికి రమ్మని, ఇంకొకటి రావద్దు, ఒకరిని రమ్మని. ఇవన్నీ అవసరం లేని వాళ్ళు ఉన్నారా? ఏమన్నా ఎక్కడైనా ఈ బోటు కాస్త అప్సెట్ అయితే నానా ప్యానిక్తో పరిగెత్తి అటు ఇటు పెడతారు. జాతకాలు చూపించుకుంటాం, మంత్రాలు తంత్రాలు చేస్తాం, పెడతారు, శాంతులు ఏమిటంటారు. అంతా బాగా ఉన్న రోజుల్లో కూడా వీటిని మనం ఫాలో కావాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, ధర్మంలో మనం ఉన్నప్పుడు, ఏదో మనం నడిచేటటువంటి పాత్రలో ఏదో రాళ్ళు రప్పలు గోతులు వచ్చినా వెహికల్ మంచి కండిషన్లో ఉంటే వెళ్ళిపోతుంది.
అలా లేకపోతే చిన్న గులకరాయి వచ్చి టైర్ పంచర్ అయిపోయి ఒక పక్కని. ఎలాగంటే అసలు వెహికల్ లేనివాడు ఎంతో సుఖపడతాడు, డిఫెక్టివ్ వెహికల్ ఉన్నవాడు నానా కష్టాలు పడతాడు. ఈ డిఫెక్టివ్ వెహికల్ ఏం చేస్తుందంటే ఇంటి దగ్గర నుంచి 25 మైళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ పారేసి వదిలేస్తుంది. మంచి కారు ఉంటే ఎక్కడికో వెళ్ళినట్టు. అలా కాదు, అసలు కారు లేకపోతే ఎక్కడి ఇంట్లోనే ఉంటారు క్షేమంగా. డిఫెక్టివ్ కారు ఉందంటే ఎక్కడ 25 మైళ్ళు దూరం తీసుకెళ్ళి అక్కడ వదిలేసి నీ కారు మనం పెడతారు, దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలాగా రిలీజన్ అనేది ఏమిటంటే ఒక కంఫర్టబుల్ వెహికల్. అది నిత్య జీవితం సక్రమంగా జరగడం. ఆయా పర్వదినాల్లో ఆయా దేవతలకి ఇంట్లో పురోహితులు ఉండి ఆటోమేటిక్గా చేస్తూ ఉండేటటువంటి రిలీజియస్ ప్రాక్టీస్ అందరికీ కర్తవ్యం, అది అవసరం. స్పిరిచువాలిటీ ఏమో ఇంటర్నల్ యాటిట్యూడ్, ఒక స్ట్రాంగ్ డిజైర్. అలాగా దాని ఎందు ఎంత తీవ్రమైన శ్రద్ధ ఉన్నదో దానికి భంగం లేక అది అలా ఉండగానే ఎంత మనకి మెటీరియల్ లివింగ్ పైన శ్రద్ధతో జాగ్రత్తగా ఉంటున్నామో, తిండి బట్ట ఇల్లు వాటిని చూసుకుంటున్నామో, అంత ఈక్వల్ డిగ్రీతో ఈ రిలీజన్ ఫాలో. ఈ ఈక్వేషన్ ఇది చాలా అవసరం. ఇప్పుడు ఇండియాని గురించిన కన్ఫ్యూజను పెద్ద పెద్ద వాళ్ళకి సందేహం. చాలా పెద్దవారు అనేక మందికి జగద్గురు స్థానంలో ఉన్నవారు కొన్ని బేసిక్ థింగ్స్లో అనవసరంగా స్లిప్ అవుతారు. ఆ స్వాముల వారేమో కూరగాయలు ఉడకబెట్టుకుని తింటున్నారు. ఒకడు వచ్చాడు, ఈయన ఒక పండితుడు, ఈయనే సన్యాసి కాదు, కానీ ఇన్సైజివ్ అన్నిటినీ విమర్శించే తెలియదు. స్వామి మీరేం తింటున్నారు? అయినా నేను కూరలు ఉడకబెట్టుకుని తింటాను. కూరలు కాయగూరలు చెట్టు నుంచి కోసినప్పుడు వాటిని తరిగి వండినప్పుడు హింస జరుగుతుంది కదా, కాబట్టి ఇది అహింస సిద్ధాంతానికి విరోధంగా తినకూడదు. ఎందుకు ఆయనకి చెప్పడం, ఆయన దగ్గర లక్షల మంది జ్ఞానం ఉపదేశం పొందుతుంటే తను వెళ్ళి ఆయన చెప్పడం. ఆయన దీన్ని మర్నాడు నుంచి ఏం చేశాడు, రేపటి నుంచి పేలాలు మెత్తగా పిండి చేసి ఉప్పు మజ్జిగ వేసి నాకు ఇవ్వండి అన్నాడు. 35 ఏళ్ళు అదే తిన్నాడు పోయేదాకా. ఇంకొక సన్యాసి నా దగ్గరికి వచ్చాడు, ఆయన చాలా మంది శిష్యులు ఉన్నారు. ఈ విషయం ఆయన నాకు ఇంకొక సన్యాసి, ఆయన పెద్ద స్వామీజీ, ఆయన చాలా గ్రంథాలు రాశారు. ఆయన వచ్చి నా దగ్గర, గురువుగారు నాకు డౌట్, కూరగాయలు తింటే హింసేనాది, పండ్లు కూరలు తినడం, చెట్టుకి కాయలు కోసుకుంటాం కదా, హింసేనాది. అది కాదండి, హింస కాదు. ఎందుకు కాదు? ఉదాహరణకి తోటకూర సమూలంగా రూట్తో సహా పీక్కుని అది కోసుకొని తింటాం. మనం తినకపోతే చెట్టు పెరుగుతూ ఉంటుంది, అది పెరిగేదాన్ని ఛేదించు తిన్నాం, ఇది హింసేనా? ఇన్ని గ్రంథాలు రాశాడు కదా ఆయన, నాకు నవ్వచ్చు. హింస అంటే ఏంటి? హింసకి గురై దుఃఖపడి బాధపడేటటువంటి ఒకనొక వస్తువు అక్కడ ఉంటే దానికి హింస అని పేరు, అంతే కదా. ఈ తోటకూరలో సమూలంగా పీక్కు తిన్నా కోసుకున్నా ఎవరికి బాధ కలిగించారు మీరు? తోటకూరలో జీవుడు ఉన్నాడని అనుమానమా మీకు? వాడు గిలగిలకు అనుకుంటున్నాడని? ప్రకృతిలో కొన్ని పదార్థాలు ప్రాణంతోనే పెరుగుతాయి.
మేక, మనిషి, ఏనుగు ఎలా పెరుగుతున్నాయో తోటకూర కూడా అలాగే పెరుగుతుంది. విత్తనం పెరగడం, వేసిన తర్వాత తేడా ఏమిటి? పశువులో ప్రాణ రక్షణ చేసుకుంటూ పారిపోవాలనేటువంటిది, బాధ చేత దాన్ని కోస్తున్నప్పుడు అరవడం అది ఉంటుంది. ఇందులో వృక్షంలో ప్రాణం మాత్రమే ఉంది, ప్రాణి లేడు. అది ప్రాణి అంటాం, ప్రాణం కలిగిన జీవాత్మ. ప్రాణి ఎక్కడున్నాడు? ఇది కాక గడ్డి పరకు ఆవు మేసిన హింసని మీరు అనాలి మీ సిద్ధాంతంలో. వంగనారు వేసుకున్నారు, ఇన్ని వంకాయలు కాసాయి, కోసుకు తిన్నారు. వంగనారులో ప్రాణశక్తి ఉంది, చెట్టు పెరిగింది, కాయలు కాసింది, అవి కోసుకు తింటున్నాం. ఈ కాయలు మనం కోసుకోకుండా ఉంటే అలాగే కొంతకాలానికి ముదిరి పండి ఎండి చెట్టు చచ్చిపోతుంది. చావడంలో దానికి ఏమన్నా దుఃఖం, బాధ కలిగినట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తే అది బతుకున్నప్పుడు కాయ కోసుకోవడం కూడా దానికి బాధాకరమే. కాబట్టి ప్రధానంగా పదార్థంలో ప్రాణం ఉండడం, ఆ పదార్థం తీసుకుంటే మనం దాంట్లో ఉండే ప్రాణశక్తి ఈ శరీరంలో ఉండే ప్రాణశక్తికి రక్షించి దోహదం చేయడం జరుగుతుంది. లేకపోతే రాళ్ళు రెప్పలు నూరుకు తింటామా? అహింసని. ప్రాణం ఉన్నటువంటి పదార్థం తినడమే ప్రాణపోషకం అవుతుంది. కానీ ఎక్కడైనా తినే పదార్థాలు కొంచెం రాళ్ళు 4 వచ్చాయంటే కిడ్నీ పాడైపోతుంది. కానీ ప్రాణం లేని వస్తువు శరీరంలో వెళ్ళకూడదు, ప్రాణం ఉన్న పదార్థమే తినాలి. కాబట్టి ఇంత చెప్పిన తర్వాత ఆయనకు 1 గంట అయిన తర్వాత మరి స్వామి వారు ఇలా చేశారు, ఆయన ఎందుకు చేశారు, ఆయనకి తెలీదా? ఆయన విమర్శించలేదు. ఒకటి సరే, ఈ విమర్శని ఎవరో చేసిన విమర్శని ప్రజలు ఇలా అనుకుంటున్నారు, నేను ఇంకా ఆదర్శంగా ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జగద్గురు స్థానంలో ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయాలు తప్పు ఒప్పో, వాళ్ళ విశ్వాసం, నమ్మకం ఎలా ఉందో అలాగే నేను దాన్ని అదే మాదిరిగా అవలంబిస్తే కాంట్రవర్సీ ఉండవు. ఎవరో అందులో ప్రాణం ఉన్నది, జీవహింస అవుతోంది, హింస అవుతోంది, కూరగాయలు తింటుంటే నన్ను అన్నప్పుడు నేను దాన్ని వదిలేస్తే మంచిది, నేను పేలపిండితో తింటాను అని ప్రజాభిప్రాయానికి ఆయన సమాధానంగా మానేశారు. నాకు కూర లేకపోతే ఏది తింటే నాకు పడుతుంది, పడదు, అయితే పోతే ఆయన దృష్టి అలాగే ఉండాలి. ఏ విధంగా దానికి పోలిక ఏమిటి? ఉదాహరణకి పోలిక అది ఎలా అనుకున్నారండి ఆయన అంటాడు. ఈయన సీతను గురించి ఎవడో కామెంట్ చేశాడు, రాముడు సీతను వదిలేశాడు. అది రాముడి జడ్జిమెంటా, ప్రజల జడ్జిమెంటా? ప్రజల జడ్జిమెంట్ని గౌరవించవలసిన బాధ్యత రాజుకుంది. కాబట్టి తన స్వవిషయం, పర్సనల్ మ్యాటర్స్, రాజు యొక్క పర్సనల్ మ్యాటర్స్లో ప్రజలే జడ్జెస్. పరిపాలన విషయంలో విమర్శిస్తే అది దాన్ని పట్టించుకోవాలి. అన్యాయం చేశాడు రాజుగారు వాడికేనంటే న్యాయమో అన్యాయమో నా బాధ్యత నేను తెలిసి చేశాను. కానీ పర్సనల్ మ్యాటర్ వచ్చేటప్పటికీ అది డిఫరెంట్, వాళ్ళకి తన అకౌంటబుల్. ఈ విధంగా ధర్మం యొక్క సూక్ష్మ స్వరూపం ఏమిటో స్లిప్ అయ్యి అటు ఇటు తెలియకుండా ధర్మం బాగా తెలిసిన వాడి వల్లే మాట్లాడేవారు కొందరు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చిన స్వామీజీ, అయితే నేను కూరలు, తోటకూర, గోంగూర, పులుసు, కూర ఏదో మామూలు తినొచ్చాను, తినదు, నాకేం లేదు, మీ మాట ప్రమాణం కాబట్టి మీరు చెప్పిన నేను చేసేస్తాను అన్నాడు. ఇవన్నీ మనకి నిత్యం ఇంత సూక్ష్మంగా, ఇంత తీక్ష్ణమైనటువంటి విమర్శనా దృష్టితో ధర్మాన్ని గురించి పరిశీలన చేసింది, ఒక రత్న పరీక్ష చేసినట్టు చేసింది ధర్మాన్ని మన సాంప్రదాయం. రత్నాన్ని పరీక్ష చేసేటప్పుడు ఎంత బరువు ఉంది, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎంత లస్టర్ ఉంది, ఎక్కడైనా స్పాట్స్ ఉన్నాయా, ఎంత బరువు ఉంది, వాళ్ళు
దాని డెన్సిటీ అంతా ఎన్నో పరీక్షలు చేస్తాం, ఎందుకంటే వేరు డబ్బించుకుంటున్నాం. అలాగే ధర్మాన్ని అతి సూక్ష్మమైన దృష్టితో రత్న పరీక్ష వల్లే చేసింది మన సాంప్రదాయం. సామాన్యుడికి అంత పరీక్ష చేయవలసిన ధర్మం అవసరం ఉందా లేదా? తనకి తెలిసిన ధర్మాన్ని, పెద్దలు చెప్పిన ధర్మాన్ని యథావిధిగా కాదు యథాశక్తిగా కనీసం ఆచరిస్తూ ఈ అహింస దానము ధర్మము తనకి తోచినది చేస్తూ చిత్తశుద్ధితో చేస్తూ నమ్మి చేయడం. చిత్తశుద్ధి అంటే ఇది ధర్మం అనుకుని చేయడం. ధర్మం కాదని మీరు జ్ఞాని కాబట్టి మీకు తెలుసు, నేను ధర్మం అనుకుని నేను చేశాను, ఇది చిత్తశుద్ధి అంటారు. నాకు దానివల్ల దోషం తక్కువ ఉండదు. తెలుసుకోవాలి పెద్దవాళ్ళని అడిగి. కాబట్టి ధర్మాచరణ అంతో ఎంతో ఒక మన సాంప్రదాయంలో ఉండేటువంటి రిలీజన్ అనే పేరుతో దేవతారాధన, అతిథి అభ్యాగతికి పెట్టడం, దానము ధర్మము శౌచము ఆయా పర్వదినములను పాటించడం అనేది యథాశక్తి ఎంత విలువ. ఈ విధంగా చేస్తే ఈ సాంప్రదాయం మొన్నటి దాకా బాగానే నడిచింది. ఇందులో వైవిధ్యం ఉంది. జైనుడి యొక్క అహింస ఒకటి, బౌద్ధుల అహింస ఒకటి, సామాన్యుడి యొక్క అహింస ఒకటి. ప్రతి హిందువుడు అహింస నమ్ముతాడు, కానీ వాడు మాంసాహారి. ఒకచోట అన్నాడు, పశువుని తీసుకొచ్చి తానే వధించి తింటే హింస, ఎవడో వధించి తీసుకొచ్చిన దాన్ని కొనుక్కుంటున్నాను, నేను తింటున్నాను, నేను చంపలేదు కదా. అవునన్నారు, అది కూడా నీకు హింసా దోషం నీకు లేదన్నా. నువ్వు మాంసాహారివే కానీ నువ్వు చంపటం లేదు. నీకు చంపిన వాడికి దోషం మాట ఏమిటంటే వాడు వృత్తి అందులో పుట్టాడు కాబట్టి. ఈ రెండు కాక చంపిన వాడికి దోషం. ధర్మాలు చాలా రీసెర్చ్ చేశారు మన దగ్గర. మన శాస్త్రములు, మన పురాణములు అన్నీ కూడా ధర్మాన్ని గురించి చేసినటువంటి అతి సూక్ష్మమైనటువంటి, తీక్ష్ణమైనటువంటి ఇన్సైజివ్ రీసెర్చ్. అది అనేక రకాలు కథ మీకు ఎప్పుడో చెప్తూ ఉంటాను, పాయసం కథ. ఓ బ్రాహ్మడు చాలా ఆకలిగా ఉన్నాడు, ఎండలో ఆయాసపడుతూ వచ్చాడు, గృహస్థి ఇంటికి వచ్చాడు. నాకు ఆకలిగా ఉంది, ఏదో పెట్టడం. ఆ గృహస్థి ఇంట్లో అందరికీ బాగా పరమాన్నాలతో భోజనం చేసి పెట్టుతున్నాడు. అయ్యా దయచేయండి, మీకు అన్ని సిద్ధంగా ఉన్నాయి, మీరు అలసిపోయి ఉన్నట్టున్నారు, స్నానం చేసేసి కూర్చోవచ్చు కదా. స్నానం చేయమని అన్నాడు కదా, స్నానం అక్కర్లేదని ఎలా అంటాడు ఈ బ్రాహ్మణుడు. వెళ్ళి స్నానానికి ఏమో ఆ చెరువులో స్నానం చేస్తున్నాడు. ఆయన అన్నాడు, స్నానానికి వెళ్ళే ముందు మీకు మరీ నీరసంగా ఉంది, అందాక ఈ పాయసం తాగండి, ఇది తాగే స్నానం చేయండి. ఆ పాయసం గిన్నె చేతిలో పట్టుకున్నాక, చేతిలో ఉంది కదా, 5 నిమిషాలు ఏం ప్రాణం పోతుంది, స్నానం చేసి పాయసం తీసుకుంటాను, నెమ్మదిగా తర్వాత అనుష్ఠానం చేసుకుని భోజనం చేయొచ్చు అనుకున్నాడు. వెళ్ళాడు, ఆ పాయసం గట్టు మీద పెట్టాడు, పైన చెట్టు. ఆయన స్నానం చేశాడు, చేసేలో అమ్మయ్య అని వెంటనే పాయసం తాగుదామని వచ్చాడు, తాగాడు. ఈ లోపల ఏం జరిగిందంటే ఆ చెట్టు మీద ఒక విషసర్పాన్ని ఒక గద్ద చంపుతోంది. దాన్ని ఇలా గోడతో చీల్చింది. ఆ విషసర్పంలోంచి విషం కారింది, ఆ పాయసం మీద పడింది. అది తాగాడు ఆయన, చనిపోయాడు. ఈ దోషం ఎవరిది? పాపం సరే అన్న దోషం ముందర ఉంది. అన్యాచురల్ డెత్కి దోషం లేకుండా ఉంటుందా అని చెప్పి మరి మనలాంటి పండితులు 10 మంది కూర్చొని చెట్టు కింద కూర్చొని డిస్కస్ చేశారు. అసలు అడిగితే అడగగానే వెంటనే భోజనం పెట్టేస్తే పోయేది కదా. ఈ గృహస్థికి ఆయన స్నానం చేసి రమ్మని అసలు వీరికి ఏమవసరం? కాబట్టి పాపం ఆయనకు వస్తుందండి దీనివల్ల. అది కూడా కాదు, అసలు ఆ విషయాన్ని కక్కినటువంటి పాపం అండి, దానికి బతుకే పాపం అండి. కాబట్టి విషయం అది తను చస్తూ కొన్ని చంపిందండి చూడండి. ఈ పాపం అంతా సర్పాందని. అదేమిటో అలా అంటారు, అదేం చేస్తుంది? అది జన్మే అలాంటిది. దాన్ని అలా చీల్చి దాంట్లో విషం కక్కించినటువంటి ఆ గద్ద ఎంత పాపం చేసిందో, వీడు చచ్చిపోవడానికి ఆ గద్ద కారణాన్ని ఒకడు. అక్కడి నుంచి ఒక సాధు మహారాజు పెడుతున్నాడు అనమాట.
ఏమో మనం అంతా ఏదో శాస్త్రం మాట్లాడుతున్నాం, ఆ సాధువు గారిని పిలుద్దాం. అయ్యా సాధువు గారు ఇలా రండి, ఇదే మా కథ. ఈ పాపం ఎవరికి అంటుతుందండి అని అడిగాడు. ఇప్పుడు మీ ముగ్గురికి అన్నాడు ఆయన. అయ్యో ఇదేం గర్వం, మేము ఏ పాపం చేయలేదు. పాపం మీరు చేయకపోవడం ఏమిటి, ఒక్కొక్కరికి పాపం అంటకట్టారు, ఆ పాపం మీకు వచ్చింది. మీ జడ్జిమెంట్లో ఒకడేమో గృహస్థికి, ఇంకోడేమో పాముకి, ఇంకోటి గద్దకి, మీరు కదా అలర్ట్ చేశారు. ఈ జడ్జిమెంట్లో ఉంది పాపం, అది కానీ మీరు ముగ్గురికి పాపం పంపిస్తారు. అయ్యా ఏమి మరి మాకు సందేహం తీర్చండి. బాబు విధి అనేది ఒకటి ఉంది. అలిసిపోయి తాటి చెట్టు కింద కూర్చున్నాడు, నెత్తి మీద తాటి పండు పడింది, చచ్చిపోయాడు. ఏమంటారు? తాటి చెట్టుది పాపం అంటారా? తాటి పండుది పాపం అంటారా? తాటి చెట్టు పుట్టించినటువంటి బ్రహ్మదేవుడిదా? ఎవరి దాన్ని విధి అంటారు బాబు. వీడికి పోయే యోగం ఉంది, నిమిత్త మాత్రంగా జరిగింది. అన్ని సంఘటనలకి వెనకాల ఎవడిదో ఒకటి దోషం ఉండాలి అని పిచ్చి ఆలోచన మీకు వచ్చింది. దీన్ని విధి అంటాడు జ్ఞాని అని చెప్పాడు. ఎంత ఏమిటి కథ అర్థం? మన వాళ్ళు అంత రీసెర్చ్ చేశారు పాపాన్ని గురించి, ధర్మాన్ని గురించిన రీసెర్చ్. ఇలాంటి మతం ప్రపంచంలో ఉందా? ఎవరైనా చేశారా ఇలాంటి రీసెర్చ్? ఇంత సూక్ష్మంగా పరీక్ష చేశారా ధర్మాన్ని గురించి? పాపం ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, బంధనం ఏమిటి, జ్ఞానం ఏమిటి? ఈ ప్రశ్నల గురించి ఆలోచించినటువంటి విజ్ఞానం సృష్టిలో ఎక్కడైనా ఉందా? మనకు ఉంది. అత్యద్భుతమైనటువంటి ఇందులో పుట్టడమే. జీవుడు అనేక జన్మలలో పక్క దశకు వెళ్ళిన తర్వాత అందులో పుట్టాడు. వాడికి ఇంకా ముందుకు వెళ్ళమని ఆదేశం. కొందరు అయితే ఉన్నవాళ్ళందరూ అలా ఉన్నారా? కోట్ల కొద్ది పుట్టారు కదా, వాళ్ళు ఇప్పుడు మనం అనుకున్నటువంటి వ్యక్తులాగే ధర్మాన్ని అధర్మంగా భావించి, అధర్మాన్ని ధర్మంగా భావించడం చేత ఒక జన్మలో నాస్తికుడు, అధర్మపరాయణుడు ఒక జన్మ. దాని ఫలం అనుభవించేటప్పుడు ధర్మస్వరూపం తెలుస్తుంది ఆ జీవుడికి. మళ్ళీ ధర్మంలోకి వస్తాడు. చిన్న చిన్న సుడిగుండాలు ప్రవాహంలో ముందుకు వెళ్ళకుండా గెలగడ తీపి కిందకి ముంచి వెళ్ళి, అందుకని జనన మరణ ప్రవాహంలో ముందుకు వెళ్ళకుండా వచ్చే రెండు సుడిగుండాలు లాంటివి కర్మఫలాలు. ఎప్పుడైతే ఈ ధర్మం మీద శ్రద్ధ కలిగి సత్యం తెలుసుకుంటామని ఉన్నవాడు ఇందులో ధర్మాన్ని అధర్మాన్ని తెలుసుకుని ఆచరించడం సులభం కాదు. ఎప్పుడూ పొరపాటు జరుగుతూనే ఉంటాయి. అన్నిటికీ ఈశ్వరుని వేడుకుంటాను. క్షమ, దయ అడుగుతాను, అర్థిస్తాను. వీటికి అన్నిటికీ మించినటువంటి జ్ఞానాన్ని, మోక్షాన్ని. జ్ఞానంతో ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం ఇస్తాడో, జ్ఞానం లేకపోయినా మోక్షం ఇస్తాడో, రెండు ఈశ్వరుడికి ఆయన డిస్పోజల్లో ఉంది. లేకపోతే ఓ సాలిపురుగు, ఏనుగు, ఓ సర్పం మోక్షం ఏమిటి? జ్ఞానాదేవత కైవల్యం అని స్వామివారు గట్టిగా చెప్పుకుంటే ఈ విషయం ఏమిటని అడిగి, జ్ఞానం సంపాదించే మోక్షం వచ్చిందా? పూర్వజన్మలోనే జ్ఞానం వచ్చిందండి, అది సందేహమే ఉంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ సాలిపురుగు పుట్టడం ఏమిటి? జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షానికి సంసిద్ధంగా ఉండి పామై పుట్టడమా? నిజమే. మరి అయితే మీరేమంటారు? జ్ఞానం వల్ల సరైన మార్గం, జ్ఞానం మోక్షానికి లభించవచ్చు, లభించకపోవచ్చు. అజ్ఞానికి, పాపికి ఉన్నవాడు ఎవడైనా సరే, పాపం చేసిన వాడు అజ్ఞానంలోనే ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్నా కూడా మోక్షాన్ని ఇచ్చే అధికారం ఈశ్వరుడు పెట్టుకున్నాడు. ఈశ్వరాధీనమై ఉన్నది మోక్షం. జ్ఞానం కోసం యాచించేవాడు, జ్ఞానం లేనిదే నాకు మోక్షం ఎలా వస్తుంది కాబట్టి ముందర జ్ఞానం ఇవ్వమని అడిగేవాడు రూల్ మైండెడ్గా బిహేవ్ చేస్తున్నాడు.
ఈశ్వరుడు ఉండే డిస్క్రిప్షన్ గుర్తించగా అల్టిమేట్గా ఈ విషయం నీకు ఎందుకయ్యా, నీకు ఓ డిగ్రీ కావాలి ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకంటే ధనం కోసం. ధనం ఎందుకంటే భోగం కోసం. నీకు డిగ్రీ వద్దు, ఉద్యోగం వద్దు, ధనమే వద్దు, నీకు అన్నీ అక్కడ ఉన్నాయి, సిద్ధంగా ఉంటాయి. దాన్ని స్వర్గం ఉంటాం. ఇక్కడ భోగాలు త్రూ ప్రాపర్ ఛానల్ ఇన్ని ఏడుపులు ఏడవాలి. వ్యాపారం చేసినా నానాగడ్డి తినాల్సిందే, అన్ని బాధలు పడాల్సిందే. ప్రతి వ్యధ మనకి బాసే. ఏమిటంటే చేసిన పాపం ఏమిటంటే అంటే కాస్త ధనం సంపాదించాలని వ్యాపారంలో దిగితే ప్రతివాడు మనకు పీడించేది. వాడికి పీడించే హక్కు వాడి గుణంలో సమాజం ఇచ్చేసి. మనం చేసిన పాపం ఏమిటంటే ఆ ధన సంపాదనకి ఇది కాక ఆ ధనానికి కూడా వినియోగం ఏమిటో భోగం ఉందే, భోగానికి వినియోగం అల్టిమేట్ ఏమిటో సుఖం ఉండే, అదే అడిగితే సుఖాన్ని కూడా ఈశ్వరుడు. ఇంత ప్రాపర్ ఛానల్ అక్కర్లే. ఇది ఏం ఛానల్? ఇది గట్టర్. ఇది ఛానల్ కాదు, దిక్కుమాలిన గట్టర్. ఇది వివేకం ఉన్నవాడు భగవంతుని అడిగి అని తెచ్చుకుంటాడు. రెండే ఉన్నాయి, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. వాడు అన్నీ ఇవ్వగలిగిన వాడు, అన్ని అవసరమైన వాడు వీడు. వాడిని వీడు అడగడం తెలిస్తే, ఆ భాష వస్తే నా నమ్మకం ఏంటంటే ఇంకే రూట్స్ లేవు. అజ్ఞానంలోనే ఉంటాను నేను, తప్పో ఒప్పో చేస్తూ ఉంటాను. తెలిసి తప్పు చేయకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేస్తాను, అంతే నా గొప్ప. తెలిసి చేయను. నీవు ఉన్నావు నిత్య జీవితంలో. సాంప్రదాయం ఏదో నాకు చేతనే విధంగా చేస్తాను. నేను నమ్ముకున్నాను. నువ్వే నాకు అన్ని ఇవ్వాలి. కానీ క్వాలిఫికేషన్స్ నాకు ఏదో పరీక్ష పెట్టడం, తర్వాత పేపర్లో లిస్ట్ వేయడం నాకు నమ్మకం లేదు. నాకు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని అన్నాడు ఆయన. అన్ని ధర్మాలు దాటి పైకి వచ్చాను, వదిలిపెట్టేసి దాన్ని వ్యతిరేకించి అని కాదు. ఆ ధర్మాలు యథావిధిగా నేను చేస్తానని అనుకునే బదులు వాటి దాటి పైకి వెళ్ళి నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఇస్తాను. ఆ మాటకు ఏమిటంటే పాత్లెస్ రిజల్ట్, pathless destination is God. Path is ordained by the God for the commoner, who is not able to repose his confidence in him exclusively, whole soul. అలా చేయనివాడు. ఎందుకంటే కనపడే ప్రపంచంలో ధర్మాధర్మాలు కనపడుతున్నాయి, ఉన్నాయి. ఎవడో అపకారం చేశాడు, వీడిని దుర్మార్గుడు అంటున్నాం, మనకు తెలుస్తుంది.